ఫ్యామిలీలోకి అయితే ఒక చిన్న బేబీ రాబోతున్నారు. గర్ల్ ఆర్ బాయ్ ఎవరో మనకు తెలియదు కదా. మేమైతే ఇప్పుడు పేరెంట్స్ కాబోతున్నాము. సో అప్పుడే అందరికీ చెప్పొద్దు అనేసి మేమైతే ఒక 5 months అయితే గ్యాప్ తీసుకున్నాము. 5 months తర్వాత ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నా. నువ్వు సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేయడం, 1 month గ్యాప్ లోనే మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం అంతా ఒక మిరాకిల్ అనిపిస్తుంది నాకైతే. అంతా నేనైతే సుబ్రహ్మణ్య స్వామికి ఇస్తున్నాను క్రెడిట్స్ అంతా. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి ప్రపంచం. దిస్ ఇస్ శ్రవంతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా, చాలా హెల్దీగా, చాలా బాగున్నాను నేను. అయితే చాలా డేస్ నుండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేను కదా, చాలా మంత్స్ కూడా అయిపోయింది. ఏంటి రీజన్ ఏంటి అనేది నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనేసి. ఈ వీడియోలో చెప్తాను నేను. రీజన్ ఏంటంటే ఇదే, ఇది మా లైఫ్ లోకి వచ్చినప్పటి నుండి నేనైతే ఏమో ఏం జరుగుద్ది ఏంటి అనేసి నేను అప్లోడ్ చేయడం అయితే మానేశాను. బికాస్ అందరికీ ఉంటది కదా ఒక డౌట్ అయితే, ఎప్పుడు ఏం జరిగేది మనకు తెలియదు. యాక్చువల్ నాకు లాస్ట్ 1 year బ్యాక్ ఒక మిస్క్యారేజ్ అయింది. ఆ మిస్క్యారేజ్ తర్వాత కరెక్ట్ 1 year తర్వాత అదే మంత్ లో మళ్ళీ నాకు కన్ఫర్మ్ అవ్వడం మిరాకిల్ అనే చెప్పొచ్చు. చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతే లేదు. నాకు మొత్తం నచ్చి వచ్చేస్తుంది. ప్లీజ్ ఏమనుకోకండి మధ్య మధ్యలో ఏదన్నా స్లిప్ అయితే నాకు ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయకముందే నేను ప్రెగ్నెంట్ అని నాకు అర్థమైపోయింది. అది ఎలా అంటే, నేను సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేశాను 1 month లోనే, కరెక్ట్ అది అయిపోయింది 1 month లోనే నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఆ వ్రతంది కూడా నేను డీటెయిల్స్ మొత్తం నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను అప్లోడ్ చేశాను. ఒక 5 weeks చేశాను అంతే, భక్తితో ఒక 5 weeks నాకు తోచినట్టు నేను చేశాను. నేనైతే పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ డేనే నేను టెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ముందే అర్థమైందని చెప్పాను కదా నేను ప్రెగ్నెంట్ అని. ఎలా అంటే నా బాడీలో నాకు చేంజెస్ అనిపిస్తుంది. అంటే వెంటనే అలసిపోవడం కానీ, ఇట్లా బాడీ పెయిన్స్ రావడం, కొంచెం ఏదో ఒక రకమైన ఫీల్ లో ఉండేదాన్ని నేను. సో నాకు అర్థమైపోయింది ఏదో తేడాగా కొడుతుంది నా బాడీ అనేసి. నేను పీరియడ్ మిస్ అయిన ఈ రోజు మిస్ అయితే నేను నెక్స్ట్ డేనే నేను టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది. అది నేను మా ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకోవడం, అందరూ అసలు మాకు హ్యాపీ అనేది లేకుండే. నేను టెస్ట్ చేసుకున్న రోజు నాకు అసలు అది కొంచెం హ్యాపీనెస్ ఉంటే కొంచెం భయం అనేది ఉండేది. ఎందుకంటే లాస్ట్ టైమే మిస్క్యారేజ్ అయింది కదా, ఈసారి ఏమంటారో ఏందో. ప్రతి స్కాన్ కి వెళ్ళినప్పుడు మేము భయపడుకుంటానే వెళ్ళేది. కానీ బేబీ అయితే హెల్దీ ఉంది అనేసి చెప్పారు. ఇప్పుడైతే నాకు 5th month అన్నమాట. 5th month, ఇంకో 1 week అలా అయితే 6th month. ఈ బేబీ కూడా చాలా బాగుందని చెప్పారు. మూమెంట్స్ కూడా బాగున్నాయి, అంతా బాగుంది. మన ఛానల్లో అయితే ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. నేను కంటెంట్ అంతా చేంజ్ చేశానని చెప్పాను కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా బ్లెస్ చేయండి కూడా నన్ను, నా బేబీని హెల్దీగా ఉండాలి అనేసి.